పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం ఆఫీస్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం 90వ వారానికి చేరింది. 89వ వారంలో తెలుగుదేశం శ్రేణులకి 90వ వారం నా ఖర్చుతోనే అన్నదాన కార్యక్రమం చేయాలని కోరగా ఈ వారం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అలానే వచ్చే నెల తమ అమ్మగారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఆయన కోరారు. త్వరలో ప్రభుత్వం అన్ని మండలాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ అన్న క్యాంటీన్లు పునరుద్ధరించి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కేవలం 5 రూపాయలకే అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. నిరంతరంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ భారతి గారు అదేవిధంగా కార్యకర్తలు అంతా సమిష్టిగా మరొక దుర్మార్గ ప్రభుత్వం ఒక పేదల ఆకలి తీర్చాలనే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని 2015 మనం ఓపెన్ చేశాం. అప్పటి నుంచి 19 వరకు నిరాటంకంగా కొనసాగించిన ప్రభుత్వం 2019లో సడన్ గా రద్దు చేసి ఆ భవనాలన్నీ కూడా స్థితి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇంతమంది ఉసురు నీకు తగిలింది. మళ్ళీ అన్నా క్యాంటీన్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, రామరాజ్యం రాబోతోంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా మరి అన్నా క్యాంటీన్ అన్ని చోట్ల కూడా ఓపెన్ చేసే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. అంతవరకు నిరాటంకంగా కొనసాగాలని ఒక మంచి ఉద్దేశంతో